కాదు సిచ్యువేషన్స్ అటు ఇటు అంటే ఏమన్నట్టు, ఇప్పుడు ఏ భార్య అయినా కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి లేట్కి వస్తే ఏమనరు, చెప్పకుండా వెళ్ళిపోతే ఏమనరు. ఒక చెత్త భార్య భర్తలు అన్నప్పుడు ఆమె ఏమన్నా పెద్ద ఏమన్నా తప్పులు చేసిందా? ఎవరు ఆమెనా? మీ వైఫ్ చేసిందంటే ఇక తప్పులు ఏం చేయలేదన్న. నీ అంత తప్పులు చేయలేదు కదా. అంటే ఒక చేయలే మరి తప్పులు నేను ఆమె అక్కడ వెళ్ళినప్పుడు చేసినా అన్నావు కదా. ఆమె మనం వద్దు, మనం లైఫ్ లో ఇంకా మనం ఎప్పుడు కలవద్దు అని చెప్పేసి అన్నప్పుడు తప్పులు చేసినా గానీ ఆమె 2 సంవత్సరాలు నా దగ్గర ఉంది. 2 సంవత్సరాల నుంచి నేను ఏ పిల్ల దగ్గరికి పోయినా అని చెప్పేసి ఒకసారి మాట చెప్పమని ఒకసారి చెప్పదు. ఏ పిల్ల దగ్గర పోలేదు. సరే, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా హర్షితకి? ఇప్పుడు ప్రజెంట్ అయితే రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పేసి నాకు ఆల్రెడీ టాక్ వచ్చేసింది. ఉన్నదంతా కూడా ఎవరితోటి ఆడో ఇందాక చెప్పలే మాయి అని చెప్పి మా అందరి రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పి చెప్పింది. ఆ మహేష్ అనే అతను నీ ఫ్రెండ్ అంట కదా, కాల్ కూడా మాట్లాడి నీ ఫ్రెండ్ అంట కదా మహేష్ అనే వ్యక్తి. ఒక పర్సన్ ఎందుకు ఇక ఉంటే ఉండని అన్న, నాకు ఏం అవసరం లేదు. కానీ సో నా మ్యాటర్లు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో నాకు తెలియదు. ఓకే. సో నా ఇప్పుడు ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉందాము. కానీ వంశీ నువ్వు మాట్లాడే దాంట్లో నిజాలు అనిపిస్తున్నాయి. అసలు పెళ్లి చేసుకో చచ్చిపోతానగానే నువ్వు పెళ్లి చేసుకుంటావా? భయం ఉంటది కదా అన్న. నువ్వు తప్పు చేయండి, ఎందుకు భయం? తప్పు చేయను. నువ్వు అమ్మాయిని ఏమైనా టచ్ చేసి సంథింగ్ ఏదైనా చేస్తే నువ్వు భయం పడాలి. కానీ చుట్టుపక్కల జనాలు బాగాలేరు కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసుకోవాల్సింది మరి పెళ్లి. నువ్వు ఎందుకు చేసుకున్నావు? ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అన్నారు నువ్వు చేసుకో అని చెప్పి వాళ్ళని అనొచ్చు కదా, నువ్వు ఎందుకు అనలే? జరిగిందన్న, ఇక ఏం చేస్తాం, అట్లా సిచ్యువేషన్ అట్లా అయింది. జరిగింది సంథింగ్ నువ్వు ఏదో చేసావు అన్నట్టు అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఏం చేయలేదు, దానికి కూడా తెలుసా నిజం. కానీ ఆల్రెడీ ఇప్పుడు ఫోన్ మాట్లాడతాం ఎట్లయినా, దాని తర్వాత మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయి ఎట్లయినా కానీ. ఎందుకంటే ఆమె నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా, ఎందుకంటే మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడితే కొంచెం బాగుంటది. నిజాలు ఏంది, లేకపోతే ఆమె తప్పు చేసిందా ఈయన తప్పు చేసిండా, ఇప్పుడు ఈయన ఎందుకు బ్యాడ్ చేస్తుంది ఆమె అని చెప్పేసి. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నీకు. నువ్వు వీడియో కాల్ లో నేను ఎవరో స్కామ్ చేద్దామని చెప్పేసి ఒక ఆమె వీడియో కాల్ చేసింది, ఆ వీడియోలన్నీ మేము పెట్టింది. సో ఇప్పుడు నువ్వు హర్షిత గురించి ఆమెను దోలాడుతున్నావు ఎందుకు, వెతుకుతున్నావు ఎందుకు? ఆ వీడియోల వల్ల నీకు ఏం యూజ్ అయిపోయింది కదా. ఎందుకు దోలాడుతున్నావు అంటే ఈమె చెప్పింది ఒక మాట. ఏం చెప్పింది, నేను ఆల్రెడీ నేను డైవర్స్కి అప్లై చేసిన, నీకు నాకు వద్దు, నాకు అవసరం లేదు అని చెప్పేసి అన్నది. నేను కూడా ఫస్టే అన్నా, నేను నీకు నాకు సెట్ కాదు, నాకు వద్దు, నేను నా లైఫ్ ఏందో నేను చూసుకోవాలి ముంగట, నీ వల్ల నేను టార్చర్ పడాలేనే, నేను చాలా టార్చర్ పడి నేను బయటకు వచ్చిన, నువ్వు ఎంత టార్చర్ పెట్టినావో నాకు తెలుసు, నేను ఎన్నిసార్లు నేను చచ్చిపోదామని చెప్పేసి అనుకున్నాను నాకు తెలుసు, నీ వల్ల నా ప్రాణం కూడా పోయేది అని చెప్పి నేను నీ రిలేషన్షిప్ లో ఉండలేను, నేను నాకు వద్దు, నువ్వు నాకు అవసరమే లేదని చెప్పేసి నేను అన్నా. సరేలే అని చెప్పేసి నేను ఆల్రెడీ డైవర్స్కి అప్లై చేసిన అని చెప్పేసి అన్నది, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నది. ఎందుకు వీడియోలు అప్లోడ్ చేయాలి? ఇప్పుడు ఓన్లీ అప్లోడ్ చేసింది నాయే కదా. నువ్వు ఆమెను బ్యాడ్ చేసినావని సాంగ్ వదిలిన తర్వాత వదిలింది. సాంగ్ లో బ్యాడ్ ఏమైనా ఉందా అసలు? వాళ్ళ అమ్మని కొట్టలే అంట కదా, మీ అమ్మని కొట్టలే అంట కదా అసలు. ఇప్పుడు ఆడ అమ్మని కొట్టినట్టు ఉందా, ఆడ డాడీని కొట్టినట్టు ఉందా? డాడీని అంటే నువ్వు దాన్ని రివర్స్ చేసినావు. రివర్స్ చేసిన మొత్తం కహానీ తీయలేం కదా, అది మొత్తం సినిమా కాదు కదా, మనం 6 minutes సాంగ్ అది అంతే. మొత్తం కహానీ ఎట్లా తీస్తాం కాదు. ఇప్పుడు నేను జనాలను అడుగుతున్నా, ఇప్పుడు మీకు ఇంత ఈ మీ అందరికి వంశీ తెలుసు, ఈయన మీరు ఫాలో అవుతారు చాలా మంది. సో మనకు తెలియని నిజాలు ఏంటంటే వీళ్ళు ఎట్లా పెళ్లి చేసుకోరో మనకు తెలియదు. అదెందుకు పెట్టలేదు నువ్వు సాంగ్ లో? అది పెట్టాల్సింది కదా, మాది లవ్ కాదు, సో ఇట్లా వచ్చింది రోడ్ పైన, దాని తర్వాత పెళ్లి చేసుకున్నామని. నేనేం చెప్పినా అన్న, ఆమెకు ముందే చెప్పిన, నిన్ను బ్యాడ్ చేయను, నేను దేంట్లో బ్యాడ్ చేయను, నేను ఏ వీడియో కూడా వచ్చి నేను చెప్పాను నీ గురించి బ్యాడ్గా చెప్పాను. ఎప్పుడైతే ఈమె గురించి కొన్ని ఫొటోస్ పెట్టిందో దాని తర్వాత అనుకున్నా చెప్పేద్దాం, ఇక పబ్లిక్ నిజం చెప్పేద్దాం, ఏం జరిగింది, ఏం సిచ్యువేషన్ అయింది, ఎందుకు విడిపోయినాము అని చెప్పేసి నిజం చెప్పేస్తా. కాదు, ఒక కారు కొన్నారు కదా, వాళ్ళ అమ్మ ఇప్పించిందంట కదా కారు. వాళ్ళ అమ్మ ఇప్పించిందా? 1,00,000 రూపాయలు పెట్టిందంట కదా ఫస్ట్. పెట్టింది బాగానే పెట్టింది. పెట్టిందా పెట్టలేదా? పెట్టింది. పెళ్లి చేసింది మా వాళ్ళు, రూపాయి పెట్టలే వాళ్ళ ఇంట్లో. కాదు, నువ్వు లేపుకొని వచ్చినాక వాళ్ళు ఎందుకు పెడతారు పైసలు? చెప్పాలన్నా ఒక మాట, లేపుకొని తీసుకొచ్చిన, నాకు జైలుకి పంపించారు 3 నెలలు, అయిపోయింది, క్లియర్ గా అయిపోయింది కదా, ఆడ స్టోరీ కంప్లీటెడ్ కదా. దాని తర్వాత నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నేను పిచ్చ కోపంగా ఉన్నా. ఫస్ట్ అర్సన్ చంపేసి వాళ్ళ అమ్మని కూడా చంపేద్దాం అనుకున్నాను నేను, నిజంగా ఇదే మాట. చంపేద్దామని అట్లనే అన్నా నేను. సీరియల్ మీ భద్రాచలం కోసం మీ మమ్మీని మీ డాడీని నిన్ను చంపేస్తాను నేను, నిజం చెప్తున్నా. నన్ను నా లైఫ్ని గొడిపింది మీరే, నీకు పెళ్లి చేసుకుని నన్ను జైలుకి పంపించింది మీ వాళ్ళే అని చెప్పేసి అట్లనే అన్నా. చంపేస్తాను నేను నిజంగా. నేను 3 నెలలు నా ఎంత టార్చర్ పడ్డానో నాకు తెలుసు. అది చంపేద్దామని చెప్పేసి అప్పుడు అనుకున్న తర్వాత కొన్ని రోజులు మాట్లాడి మా ఇంట్లో తోటి మాట్లాడి, మా డాడీ తోటి మాట్లాడి, వీళ్ళు ఏం చేశారంటే పెళ్లి చేశారు నాకు. వీళ్ళందరూ కలిసి మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కంబైండ్ అయ్యి వీళ్ళు మాట్లాడుకొని పెళ్లి చేశారు నాకు.
ఈడ జరిగిన సిచ్యువేషన్. సరే పెళ్లి చేసారు కదా, నీకు హర్షిత్ అసలు ఇష్టం ఉండున్నా ఇష్టం లేకుండా పెళ్ళి అయిన తర్వాత? పెళ్ళి ఇగో అన్న ఫస్ట్ స్టార్టింగ్లో ఇష్టం లేకుండా అన్న, పెళ్ళి అయ్యేదాకా. దాని తర్వాత పెళ్ళైన ఒక 1 month తర్వాత ఏమో ఇష్టం అనేది వచ్చిండే. అప్పుడు నేను లవ్ చేసిన పెళ్ళైన తర్వాత. సరే ఎన్ని మంత్స్ లవ్ చేసినావు? ఎన్ని మంత్స్ అంటే ఇక ఎన్నిసార్లు 2 years నా దగ్గర ఉందిగా. 2 years లవ్ చేసిన, ఏ పిల్ల జోలికి పోలే. నిజం చెప్తున్నా, ఏ పిల్ల జోలికి పోలే నేను. ఓకే, నాకు అవసరం లేదు. తినేనా నా ఏమనే నా లైఫ్, ఇక నేను వదులుకోలేనేమని అని చెప్పేసి ఇట్లనే కూర్చున్నా. కానీ ఏ పిల్ల జోలికి పోలే నేను. ఎప్పుడు ఒక 13 సార్లు వెళ్ళిందా, లాస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చిన. నేను ముందే చెప్పిన, నీకు 2 chances ఇస్తా, ఇంటెన్షన్ వెళ్ళిపోయినా మనకు, తర్వాత నీ లైఫ్లో నువ్వు నా ముఖం చూడవు అని చెప్పేసి ఇట్లనే చెప్పిన. వెళ్ళిపోయింది. లైఫ్లో ఇంకా నేను నా ముఖం చూడవు. కాదు, రిలేషన్ ఉందా నీ దగ్గర? ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? రికార్డింగ్ కాల్ ఆమెనే చెప్పింది. రికార్డింగ్. ఏం రికార్డింగ్ ఉంది? ఇది వినిపి జర పబ్లిక్ కూడా, ఎందుకంటే నిజం తెలవాలన్నా. నన్ను బ్యాడ్ చేస్తే ఎట్లా అన్న, నేను ఎట్లా ఊరుకుంటాను నన్ను బ్యాడ్ చేస్తే? ఈ కాల్ రికార్డింగ్, మొన్న కాల్ మాట్లాడినా ఒకసారి వింటా. నేను ఎస్ఆర్ నగర్కి వెళ్ళి ఎతుకుతా అని చెప్పినా కదా, అదే సార్ లింగపల్లికి ఎతికినాను. వాళ్ళ పిల్ల కూడా మాట్లాడుతుంది. ఆమె నీతో మాట్లాడుతుందా? అడుసగా మళ్ళీ ఆ పిల్ల కూడా కాన్ఫిడెన్స్ పెట్టిన. ఓకే, నాకెందుకన్నా దేన్ని బ్యాడ్ చేస్తానికి కాదు. ఇప్పుడు మొత్తానికి నువ్వు ఏం కోరుకుంటున్నావు? నాకొద్దు, నా గురించి ఎత్తొద్దు అంతే. ఏ కోరుకుంటున్నా నాకు. సరే, నీ గురించి ఎత్తదా ఆమె? ఎత్తదు. సో మళ్ళీ నువ్వు ఆమె కాల్ చేయొద్దు. చెయ్యండి, నాకు అవసరం కూడా లేదు. కాల్ చేయను అనుకుంటా. నా ఫోన్ నంబర్, నా ఫోన్ ఎత్తదా నన్ను? ఈ ఫోన్ ఎట్లా ఎత్తింది? ఏమో నాకు తెలియదు అన్నది. నీకు వాట్సాప్లో కూడా బ్లాక్ ఉంటుంది, చూపిస్తాను నీకు. ఇప్పుడు తను బ్లాక్ చేస్తే కాలే పోదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమో ఇది సిమ్ చేంజ్ చేసిన. సారీ సిమ్ చేంజ్ చేసినలే, నిన్ననే చేంజ్ చేసిన. ఇగో వాట్సాప్ బ్లాక్, ఇన్స్టా చూపిస్తాడు. కాదు, మీరు ఇంతమందిని మోసం చేసిరు. మా యాంకర్లను, మా టీవీ ఛానళ్ళను, యూట్యూబ్ ఛానళ్ళని. లేదన్నా, మోసం చేయలే అన్నా. నిజంగా నేను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ ఉండే దాని మీద. ఇన్స్టా. సరే, ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే మళ్ళీ ఏం చేస్తాం? వద్దు నాకు. ఓకే, వద్దు నాకు. నేను చేసుకున్నా ఎందుకంటే చాలా సంతోషంగా ఉన్నా నేను. సరే, ఫైనల్గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫైనల్గా ఒకటే అన్న, ఇక లైఫ్లో సెటిల్ అవ్వాలి అంతే. దాని తర్వాత చేసుకుంటా ఇంకో అమ్మాయిని. ఎవరు అమ్మాయి? చేసుకుంటా అన్న, చెప్తా త్వరలో. చెప్తా. ఈయన గురించి ఇన్ని గణం తెలిసినాయి కదా, నీ ఒపీనియన్ ఏంది వంశీ పైన? నాకు తెలిసిన తర్వాత నేను ఆల్రెడీ మొత్తం మాట్లాడినా బ్రో. అంటే ఏమన్నాడు అంటే, పాస్ట్ని ప్రెజెంట్లోకి తీయద్దు అని అన్నాడు. ఓకే, బట్ సడన్గా తెలిసేసరికి ఓకే కొంచెం సడన్గా ఇప్పుడు ఎవరికైనా తెలుస్తుంది, సడన్గా రీల్ వచ్చే వరకు తెలీదు. ఓకే, ఇన్ఫాక్ట్ మాకు అక్కడ సాంగ్ లాంచ్ అవ్వగానే ప్రెజెంట్ లైఫ్ లో ఇట్లా కూర్చోరు కదా, ఫ్యూచర్ లైఫ్ లో ఇట్లా కూర్చుంటారు మళ్ళీ. చెప్పండి మీరు, అంటే మీరు అంటే జనాలకు అందరికి తెలిసిపోయింది ఇప్పటికీ. ఆయన చెప్పేసిన స్టేజ్ మీద కూడా చేసుకుంటా పెళ్లి అది ఇది అని చెప్పేసి అప్పుడు నిన్ను జూమ్ చేసి చూపించడం జరిగింది. ఏమో బ్రో, నేను అవన్నీ చూడలేదు. లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అన్న. ఓకే, సో మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ వేరే అమ్మాయిలా? లేదు, ఇప్పుడు ఇష్టపడి చేస్తున్నా నేను ఈ మ్యాటర్లో. ఓకే, ఆమె తేటి ఇష్టం లేకుండా చేసిన మ్యాటర్లకు. ఇప్పుడు నేను లైఫ్లో నాకు కావాలి. ఇష్టం లేనిదే ఆమెకు ఫిజికల్గా కలిసి ప్రెగ్నెన్సీ వచ్చిందా? ఎవరికి? అప్పుడు ఆమె రియల్ స్టోరీ నాకు తెలియదు కదా. దాని తర్వాత రియల్ స్టోరీ తెలిసిన తర్వాత ఇక వద్దు, నాకు ప్రెగ్నెంట్ వద్దు, నాకు పిల్లలు వద్దు నీ దగ్గర నుంచి అన్న. అట్లనన్నా. నిజమా ఇది? నిజం. సరే, ఇప్పుడు తను కూడా ఫోన్ మాట్లాడింది కాబట్టి మీరు చిల్లరగా మాట్లాడుకొని మీరు పరువు తీసుకునే బదులు. అవును, ఆమె నెక్స్ట్ ఏంటంటే అన్న, నేను ఇప్పుడు ఇప్పుడు నేను వేరే రిలేషన్షిప్లో ఉన్నా ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడు తనకు బ్యాడ్ నేమ్ రావద్దు. ఇప్పుడు ఈ చేసే వీడియోలన్నీ తన మీదకి వస్తాయి బ్యాడ్ నేమ్. ఇప్పుడు ఇట్స్ మీ ఇట్లాంటి వాడు అంట కదా, అట్లాంటి వాడు అంట కదా, ఇన్ని తప్పులు చేసినట్ట కదా, అన్ని తప్పులు చేసినట్ట కదా అని చెప్పేసి. బయట వాళ్ళు ఏదో అనుకుంటుంది, మీ ఇంట్లో వాళ్ళకి నీ గురించి తెలుసు కదా. మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. మళ్ళీ ఈ పిల్ల చెప్తుంది కదా, ఒక ఆడపిల్ల మాటనే నమ్ముతారు పబ్లిక్. ఎవరైనా ఆడపిల్లకే రెస్పెక్ట్ ఇస్తారు కదా. సో ఏంటంటే నేను ఇప్పటిదాకా తనని నేను బ్యాడ్ చేయాలని చెప్పేసి అస్సలు అనుకోలేదు. నేను చందన కూడా చెప్తాను, నేను బ్యాడ్ చేయను ఆమెను కూడా, ఎందుకు మనకి అవసరం లేదు. అంటే మేము
మీట్ అయిన స్టార్టింగ్లో తను ఇట్లా ఒక రీల్ పెట్టింది, లైక్ బస్సులో చూశారు ఎవరో వంశీ అవును పెట్టింది, అవును అందులో బూతులు తిట్టింది. అవును. నేను అన్నా నిన్ను పబ్లిక్లో ఇద్దరికి ఎవరికి వాళ్ళు సంబంధం లేదనుకున్నప్పుడు తను నిన్ను తిడుతున్నప్పుడు నువ్వు కూడా అలానే తిట్టచ్చు కదా అని అంటే, ఇప్పుడు ఆమె అట్లా నన్ను బ్యాడ్ చేసిందని చెప్పి నేను ఆమెను బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు, అమ్మాయి మీద అట్లా బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆఫ్ ద వైజ్ నేను ఎంతన్నా లొల్లి పడతా, కాల్ చేసి అవసరమైతే అక్కడ తిడతా. ఎప్పుడైనా నువ్వు డైరెక్ట్ హర్షితతో మాట్లాడిరా మీరిద్దరు? లేదు లేదు. ఒక రోజు కలవాల్సి వచ్చింది, వచ్చి నా మీదకి వచ్చి చాలా గోల చేసింది. ఓకే. ఆ రోజు పిఎస్ ఇన్సిడెంట్ అప్పుడు ఊరికే నేను వెళ్ళిన అంతే, చూడడానికి వెళ్తే నేను ఇక్కడ ఉన్నానని చెప్పి. నేను ఆపదలు ఉన్నప్పుడు వచ్చి ఏమంటారు తెలుసా, నా బట్టల బ్యాగ్ ఈయన తీసుకుని వెళ్ళిపోతా అంటే నేను అంత పెద్ద స్టంట్లు ఉన్నా, నేను ఆడ నన్ను వాళ్ళు అంతగానం చేస్తుంటే బట్టల బ్యాగ్ ఈయన తీసుకుని వెళ్ళిపోతా అంటది. ఎప్పుడది? మొన్న రీసెంట్గా. ఓకే. పిఎస్ది కాదు, ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించావు? లేదన్న, కోట్లు ఏం లేదు, సంపాదించలేదు. లక్షలా? అందరికి పంచి పెట్టినా కదన్న.